వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్. అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఓన్లీ 99 రూపీస్కే. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో త్వరలో జనరల్ స్టడీస్కి సంబంధించి అన్ని రకాల టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్లోకి రానున్నాయి. అలాగే జూన్ ఫస్ట్ నుంచి భవితా సంతోష్ ఎకానమీ నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్లోకి రానున్నాయి. కాబట్టి ఎవరు కూడా ఛాన్స్ మిస్ చేసుకోకండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, రాజ్యాంగమే సుప్రీం అని ఎవరు స్పష్టం చేశారు అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ని మనం చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ద్రౌపది ముర్ము, సెకండ్ ఆప్షన్ జిష్ణుదేవ్ వర్మ, థర్డ్ ఆప్షన్ జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ జితేంద్ర సింగ్. మరి రాజ్యాంగమే సుప్రీం అని ఎవరు స్పష్టం చేశారు అనంటే జస్టిస్ బిఆర్ గవాయ్ 52వ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ బిఆర్ గవాయ్ గారు రాజ్యాంగమే సుప్రీం అని స్పష్టం చేయడం జరిగింది. అంటే రాజ్యాంగమే భారతదేశంలో రాజ్యాంగం అనేది అత్యాధునికం లేదంటే అత్యుత్తమమైనది అని చెప్పి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. మరి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు సుప్రీంకోర్టుకి ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి అంటే 52వ ప్రధాన న్యాయమూర్తి. మరి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఏ రోజున పదవి స్వీకరించారు అనంటే మే 14 2025 ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు అంటే రాష్ట్రపతి సమక్షంలో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 124 క్లాస్ 6 ప్రకారం రాష్ట్రపతి సమక్షంలోనే ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుంది. రాష్ట్రపతి సమక్షంలోనే ప్రధాన న్యాయమూర్తి నియామకం అనేది జరుగుతుంది అనేది ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం రాష్ట్రపతి సమక్షంలోనే ప్రధాన న్యాయమూర్తి నియామకం అనేది జరుగుతుంది అనేది ఆర్టికల్ 124 క్లాస్ 2 అనేది వివరిస్తుంది. అలాగే రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంబంధించి అని తెలిపేది ఆర్టికల్ 124 క్లాస్ 6. మరి దీనికి సంబంధించి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు భారత్లో రాజ్యాంగమే ఉత్తమమైనది అని దేనిలో భాగంగా వ్యాఖ్యానించారు అనంటే రాష్ట్రపతికి అంటే పార్లమెంట్కి మరియు న్యాయస్థానానికి జరిగిన చర్చలో భాగంగా భారత్లో రాజ్యాంగమే ఉత్తమమైనది అని చెప్పి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ప్రకటించడం జరిగింది. మరి పార్లమెంట్లో దీనికి సంబంధించి ఏ సదస్సులో ఈయన వ్యాఖ్యానించారు అంటే ముంబైలో జరిగిన ఒక సదస్సులో భాగంగా బిఆర్ గవాయ్ గారు ప్రకటించడం జరిగింది. మరి ముంబైలోని ఈ సదస్సులో భాగంగా ఇంకొక కార్యక్రమం కూడా చేయడం జరిగింది జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. అంటే ముంబైలోని ఒక సదస్సులో మహారాష్ట్ర మరియు గోవా బార్ సదస్సులో 50 అంశాలకి సంబంధించిన లేదంటే 50 కీలక తీర్పులకి సంబంధించిన ఒక పుస్తకాన్ని విడుదల చేస్తూ డాక్టర్ బాబు సాహెబ్ అంబేద్కర్ గారికి
నమస్కరించడం లేదంటే అంబేద్కర్ గారికి పురస్కారం అందించడం జరిగింది. లేదంటే అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని లేదంటే ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. 50 అంశాలకి సంబంధించిన లేదంటే 50 కీలక తీర్పులకి సంబంధించిన ఒక పుస్తకాన్ని కూడా ఈ సదస్సులో భాగంగా ఎవరు విడుదల చేశారు అంటే జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఈ సదస్సులో భాగంగా విడుదల చేశారు. ముంబైలో జరిగిన ఈ సదస్సులో రాజ్యాంగమే సుప్రీం అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్, భారత్ మాల్దీవుల మధ్య ఎన్ని ప్రాజెక్టుల కోసం అవగాహన ఒప్పందాలు జరిగాయి అంటే దీనికి సంబంధించి మనం ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 14, సెకండ్ ఆప్షన్ 13, థర్డ్ ఆప్షన్ 15 అండ్ ఫోర్త్ ఆప్షన్ 16. మరి భారత్ మాల్దీవుల మధ్య ఎన్ని ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు జరిగాయి అంటే దాదాపుగా 13 ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు జరిగాయి. మరి దీనికి సంబంధించి ఈ ఒప్పందాలపై భారత్ మరియు మాల్దీవుల నుంచి ఎవరు సంతకాలు చేశారు అని అంటే భారత్ నుంచి హై కమిషనర్ అయిన జి బాలసుబ్రమణ్యన్ మరియు మాల్దీవుల నుంచి మాల్దీవుల ప్రతినిధులు భారత్ నుంచి హై కమిషనర్ మరియు మాల్దీవుల నుంచి మాల్దీవుల యొక్క ప్రతినిధులు దీనికి సంబంధించి ఈ ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. మరి ఈ ఒప్పందం ఈ ప్రాజెక్ట్ అనేది ఎన్ని కోట్లతో ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు అంటే దాదాపుగా 55 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్ లో భాగంగా CHI కమ్యూనిటీ హై కమిషన్ ఆఫ్ కార్పొరేషన్ ప్రైవేట్ ప్రాజెక్ట్ యొక్క మూడవ స్టేజ్ 3 అనే పనులను భారత్ హై కమిషన్ కార్పొరేషన్ ప్రాజెక్ట్స్ ని భారత్ అనేది మాల్దీవులలో ప్రారంభించడానికి మాల్దీవులలో స్టేజ్ 3లో భాగంగా భారత్ మాల్దీవులలో ప్రారంభించనుంది. హై కమిషన్ కార్పొరేషన్ ప్రాజెక్ట్స్ మాల్దీవులలో భారత్ దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించనుంది. స్టేజ్ 3లో భాగంగా ప్రారంభించనుంది. ఎన్ని ప్రాజెక్టులను ప్రారంభించనుంది అంటే 13 ప్రాజెక్టులు దాదాపుగా 55 కోట్లతో ప్రారంభించనుంది. మరి దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టులలో భాగంగా దేని అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు అనంటే ఫెర్రీ మెరుగుపరచడం కోసం మరియు రవాణా విస్తరణ కోసం మరియు కమ్యూనిటీ జీవనోపాధి అభివృద్ధి కోసం దీనిలో భాగంగా మరి ఈ ప్రాజెక్టులు అనేవి ఏ అభివృద్ధి కోసం ఏర్పాటు చేశారు అంటే ఫెర్రీని మెరుగుపరచడం కోసం, రవాణా విస్తరణ కోసం మరియు కమ్యూనిటీ జీవనోపాధి అభివృద్ధి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలోని మొట్టమొదటి మానవ మూత్రాశయ మార్పిడిని విజయవంతంగా ఎవరు నిర్వహించారు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ జపాన్, సెకండ్ ఆప్షన్ చైనా, థర్డ్ ఆప్షన్ అమెరికా అండ్ ఫోర్త్ ఆప్షన్ జర్మనీ. మరి మూత్రాశయ మార్పిడికి సంబంధించి ఏ దేశం విజయవంతంగా నిర్వహించారు అనంటే అమెరికా అనే దేశ శాస్త్రవేత్తలు మూత్రాశయానికి సంబంధించి మూత్ర మార్పిడి ఆపరేషన్ ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మరి అమెరికాలోని ఏ యూనివర్సిటీ వాళ్ళు ఈ ఆపరేషన్ ని విజయవంతంగా ప్రారంభించారు లేదంటే పూర్తి చేశారు అనంటే
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా మరియు యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా అనే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా మరియు యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా అనే రెండు యూనివర్సిటీలు సంయుక్తంగా ఈ చికిత్సని లేదంటే ఈ శస్త్రచికిత్సని విజయవంతం చేయడం జరిగింది. అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మూత్రాశయ మార్పిడిని చేసిన దేశ శాస్త్రవేత్తలుగా కూడా మనం చెప్పవచ్చు. మరి దీన్ని ఏ వ్యక్తికి మార్పిడి చేశారు అనంటే క్యాన్సర్లో భాగంగా మూత్రాశయాల సామర్థ్యం పూర్తిగా కోల్పోయిన ఒక 41 ఏళ్ల వ్యక్తికి ఈ మూత్రపిండాన్ని మార్పిడి చేసి విజయవంతం సాధించారు అమెరికా దేశ శాస్త్రవేత్తలు. నెక్స్ట్, దేశంలోనే తొలిసారిగా సూదితో పొడవకుండానే రక్త పరీక్ష చేసే పరికరాన్ని ప్రయోగాత్మకంగా ఏ ఆసుపత్రిలో ప్రారంభమైంది అంటే సూది పొడవకుండానే మనకి సంబంధించిన రక్త పరీక్షలు అనేవి జరుగుతాయంట. మరి అది ఏ ఆసుపత్రిలో ప్రారంభమైంది అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ గాంధీ, సెకండ్ ఆప్షన్ కిమ్స్ అండ్ థర్డ్ ఆప్షన్ నిమ్స్ అండ్ ఫోర్త్ ఆప్షన్ నీలోఫర్. మరి ఎక్కడ ఏ ఆసుపత్రిలో జరిగింది అంటే నీలోఫర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా సూది పొడవకుండానే రక్త పరీక్షలు చేసే ఒక పరికరాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ పరికరాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అనంటే క్విక్ వైటల్ అనే సంస్థ ఈ పరికరాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈ పరికరం పీపీజీ అనే ఈ పరికరం రక్త పరీక్ష సూది పొడవకుండానే రక్త పరీక్ష చేసే ఈ పరికరం ఏంటి అంటే పీపీజీ అనే ఈ పరికరం. మరి పీపీజీ అనే పరికరం అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనంటే మన ముఖాన్ని స్కాన్ చేసి ఫేస్ ని స్కాన్ చేసి దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి 40 నుంచి 50 సెకండ్ల వరకే 40 నుంచి 50 సెకండ్ల లోపే మనకి సంబంధించి అన్ని రకాల రిజల్ట్స్ ని ఇది ఇస్తుంది. మొదటగా ఫేస్ ని స్కాన్ చేసి దానికి సంబంధించిన మనకి సంబంధించిన అన్ని రకాల రిజల్ట్స్ అనేవి 40 నుంచి 50 సెకండ్స్ల లోపే ఈ పరికరం అనేది అందిస్తుంది. మరి ఏ రకాల రిజల్ట్స్ ని ఇది అందిస్తుంది అనంటే బీపీ అలాగే హిమోగ్లోబిన్, ఒత్తిడి, ఆక్సిజన్ మరి నాడీ వ్యవస్థకి సంబంధించి బీపీ, ఒత్తిడి, ఆక్సిజన్, నాడీ వ్యవస్థ, హిమోగ్లోబిన్ వంటి అన్ని రకాలకి సంబంధించిన రిజల్ట్స్ అనేవి లేదంటే ఫలితాలు అనేవి 40 నుంచి 50 సెకండ్స్ లో మాత్రమే చూపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఈ పరికరాన్ని ఉపయోగించి దాదాపుగా 2 నెలల్లోనే 1000 మందికి పిల్లలకు పైగా ఈ పరికరాన్ని ఉపయోగించి వారికి టెస్టులు అనేవి చేయనున్నట్టుగా వీరు స్పష్టం చేయడం జరిగింది. నెక్స్ట్, ఐఈఏ నివేదిక ప్రకారం విద్యుత్ ఆటోల మార్కెట్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఇంటర్నల్ ఎనర్జీ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ప్రకారం విద్యుత్ ఆటోల మార్కెట్లలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది అనంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని మనం చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ జపాన్, సెకండ్ ఆప్షన్ జర్మనీ, థర్డ్ ఆప్షన్ భారత్ అండ్ ఫోర్త్ ఆప్షన్
చైనా. మరి విద్యుత్ ఆటోలు అంటే ఎలక్ట్రిక్ ఆటోల విషయంలో, ఎలక్ట్రిక్ ఆటోల వాహకాల విషయంలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది అని అంటే ఆప్షన్ సి భారత్ అగ్రస్థానంలో ఉంది అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 2 సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో లేదంటే ఎలక్ట్రిక్ ఆటో వాహనాల విషయంలో భారత్ అనేది అగ్రస్థానంలో ఉంది. 2024లో ఈ ఎలక్ట్రిక్ వాహనాలు లేదంటే ఎలక్ట్రిక్ ఆటో వాహనాలు విక్రయాలు అనేవి 20% పైగా పెరిగాయి. 2024లో ఎలక్ట్రిక్ వాహనాలు లేదంటే ఎలక్ట్రిక్ ఆటో వాహనాల విక్రయాలు అనేవి 20%కి పెరిగాయి. ఈ 20%కి పెరగడంతో ఈ ఎలక్ట్రిక్ ఆటో వెహికల్స్ అనేవి దాదాపుగా 7 లక్షలకు పైగా చేరడం జరిగింది. మరి ఎలక్ట్రిక్ వాహనాలు అనేవి ఈ ఎలక్ట్రిక్ ఆటో వాహనాలు అనేవి అమెరికా మరియు ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఏ దేశంలో అధిక వాటాలను కలిగి ఉంది అంటే దాదాపుగా భారత్ మరియు చైనాలో ఈ ఎలక్ట్రిక్ ఆటో వాహనాల విషయంలో దాదాపుగా 90% వాటాను కలిగి ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడానికి భారతీయ రైల్వే ఏ యాప్ను ప్రారంభించింది? ప్రయాణికుల సౌకర్యాల కోసం రైల్వే వారు ఒక యాప్ని ప్రారంభించారు. మరి దానికి సంబంధించి ఏ యాప్ని ప్రారంభించారు అని మనం ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ స్వరైల్, సెకండ్ ఆప్షన్ సాక్షి, థర్డ్ ఆప్షన్ భద్ర అండ్ ఫోర్త్ ఆప్షన్ రైల్ మదద్. మరి దీనికి సంబంధించి ప్రయాణికుల సౌకర్యాల కోసం ఏ యాప్ను ప్రారంభించారు అంటే స్వరైల్ అనే ఒక సూపర్ యాప్ని ప్రారంభించడం జరిగింది. మరి స్వరైల్ అనే యాప్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సిఆర్ఐఎస్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. మరి సిఆర్ఐఎస్ అనే సంస్థ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే ఈ సంస్థ ఈ స్వరైల్ యాప్ని అభివృద్ధి చేసింది. మరి ఈ స్వరైల్ యాప్ అనేది ఇంతకు ముందు ఉన్న ఐసిఆర్టీసీ అనే ఇంతకు ముందు ఉన్న పాత రైల్వే యాప్తో పోలిస్తే ఈ స్వరైల్ యాప్ అనేది ఇంకా అధిక ప్రాతిథ్యం కలిగింది అని చెప్పి వివరిస్తున్నారు. అంటే పాత రైల్వే యాప్తో కంపేర్ చేస్తే ఈ యాప్ అనేది ఇంకా ప్రాతినిధ్యంగా ఇంకా ఆధునికంగా ఉంటుంది అని చెప్పి వివరించడం జరిగింది. మరి స్వరైల్ యాప్ అనేది దీని ద్వారా టికెట్ బుకింగ్స్ మరియు లైవ్ ట్రైల్ ఇన్ఫర్మేషన్ అలాగే టూరిజం మరియు ఫుడ్ ఆర్డర్స్ కి సంబంధించి అలాగే ఇంకా ఇతర విషయాలకి సంబంధించి అన్ని రకాల వాటికి ఒకే రకమైన యాప్ కింద ఈ యాప్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాలకి సంబంధించి ఒకే రకమైన యాప్ కింద ఈ స్వరైల్ యాప్ని రూపొందించడం జరిగింది. ప్రపంచంలోనే మొదటిసారి రోదసీలో సూపర్ కంప్యూటర్ నెట్వర్క్ ఏర్పాటు చేసే ప్రయత్నం ఏ దేశం చేపట్టింది అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక సూపర్ కంప్యూటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రోదసీ నెట్వర్క్ లో ఒక సూపర్ కంప్యూటర్ని ఏర్పాటు చేయడం కోసం ఒక దేశం ప్రయత్నం చేస్తుంది. మరి దానికి సంబంధించి ఆప్షన్స్ చూసుకుంటే ఏ దేశంలో ఈ ప్రయత్నం చేపట్టనుంది అనే దానికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ భారత్,
సెకండ్ ఆప్షన్ జర్మనీ, థర్డ్ ఆప్షన్ చైనా అండ్ ఫోర్త్ ఆప్షన్ అమెరికా. మరి దీనికి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రోదసీలో సూపర్ కంప్యూటర్ నెట్వర్క్ ఏర్పాటుని ఏ దేశం చేయనుంది అనంటే చైనా మొట్టమొదటిసారిగా రోదసీ కోసం ఒక సూపర్ కంప్యూటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఒక శాటిలైట్ ని రోదసీలోకి పంపించి విజయాన్ని సాధించింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ 12 ని రోదసీలోకి ఈ సూపర్ కంప్యూటర్ ద్వారా రోదసీలోకి పంపించి విజయం సాధించింది. ఏ దేశం అంటే చైనా. మరి ఈ శాటిలైట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటర్ నెట్వర్క్ గా ఇది పనిచేస్తుంది. 2025లో ఎంతమంది ఎంపీలు సంసద్ రత్న అవార్డుకి ఎంపికయ్యారు? సంసద్ రత్న అవార్డుకి 2025లో ఎంతమంది ఎంపికయ్యారు? దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 16, సెకండ్ ఆప్షన్ 17, థర్డ్ ఆప్షన్ 20 అండ్ ఫోర్త్ ఆప్షన్ 21. మరి 2025లో దాదాపుగా 17 మంది ఎంపీలు సంసద్ రత్న అవార్డుకి ఎంపిక అవ్వడం జరిగింది. మరి ఈ సంసద్ రత్న అవార్డుకి ఎందుకోసం ఎంపిక చేస్తారు అంటే పార్లమెంట్ కార్యకలాపాల్లో ప్రతిభ మరియు సేవలు అందించినందుకు గాను ఈ భారత్ లేదంటే సంసద్ రత్న 2025 అవార్డ్స్లని ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మరి ఈ అవార్డుల కోసం ఎవరి నేతృత్వంలో ఎంపిక చేశారు అనంటే భారతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హాన్స్ రాజ్ అహిర్ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హాన్స్ రాజ్ అహిర్ నేతృత్వంలో ఈ ఎంపిక విధానం అనేది జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ పార్లమెంట్ లో ప్రతిభ మరియు సేవలు అందించినందుకు గాను ఈ సంసద్ రత్న అవార్డ్స్ 2025 ప్రైమ్ పాయింట్ వారు ఈ పురస్కారాలని ఇవ్వడం జరుగుతుంది. ప్రైమ్ పాయింట్ ప్రైజ్ వారు ఈ ఎంపికకి సంబంధించి ఎంపికకి సంబంధించి ఈ అవార్డ్స్ ని ఇవ్వడం జరుగుతుంది. ఖేలో ఇండియా యూత్ బీచ్ గేమ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి? ఖేలో ఇండియాకి సంబంధించిన యూత్ గేమ్స్ అనేవి మొట్టమొదటిసారిగా బీచ్ లో ప్రారంభం కానున్నాయి. మరి దీనికి సంబంధించి ఈ బీచ్ గేమ్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనున్నాయి అంటే మే 19 నుంచి 24 మధ్యలో ఈ బీచ్ గేమ్స్ అనేవి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ అనేవి జరగనున్నాయి. మరి దీనికి సంబంధించి ఎవరు ఈ ఖేలో ఇండియా యూత్ బీచ్ గేమ్స్ ని ప్రారంభించారు అనంటే కేంద్ర క్రీడా శాఖ మంత్రి అయిన మన్సుఖ్ మాండవియా గారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అయిన మన్సుఖ్ మాండవియా గారు ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ని లేదంటే ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ ని మే 19 నుంచి 24 వరకు జరగనున్న ఈ క్రీడల్ని ప్రారంభించడం జరిగింది. మరి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కి సంబంధించి ఎంతమంది ఇందులో హాజరయ్యారు అంటే దాదాపుగా 1000 మంది దీంట్లో హాజరు కావడం జరిగింది. దీనికి సంబంధించి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి దేనికోసం ఏర్పాటు చేశారు అనంటే
యూత్ యొక్క లేదంటే యువకులను ప్రోత్సహించడానికి, యువకులను క్రీడలలో ప్రోత్సహించడానికి ఉద్దేశించి 2018లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2025లో ఎమిలియా రోమగ్నా గ్రాండ్ ప్రీ విజేతగా ఎవరు నిలిచారు? దీనికి సంబంధించి ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ సుభాషిస్ బోస్, సెకండ్ ఆప్షన్ వెట్సాపెన్, థర్డ్ ఆప్షన్ ఎల్లా శ్రీహరి అండ్ ఫోర్త్ ఆప్షన్ ఆర్ ప్రజ్ఞానంద. మరి 2025లో ఎమిలియా రోమగ్నా గ్రాండ్ ప్రీ విజేతగా ఎవరు నిలిచారు అంటే మ్యాక్స్ వెట్సాపెన్ అనే వ్యక్తి ఈ 2025లో ఎమిలియా రోమగ్నా గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచాడు. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.